నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా తల్లికి వందనం అడిగితే తంతం. దేంటన్నా, తల్లికి వందనం అడిగితే తల్లికి వందనం అనేటువంటి పథకం అందకపోతే కంప్లైంట్లు ఇవ్వండి, సచివాలయాల ద్వారా మీ సమస్యను పరిష్కరిస్తామని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పారు కదన్నా. మీరేంటన్నా తల్లికి వందనం అడిగితే తంతామంటున్నారని అనుకుంటున్నారా? అసలు తల్లికి వందనం ఎవరు అడిగారు, ఎవరు తన్నారనేది తెలియాలంటే మా ఈ వీడియో పూర్తిగా చూడండి. నోట్ దిస్ పాయింట్. నిజం మీడియా అనేది ఎప్పుడూ కూడా స్వచ్ఛందంగా పనిచేస్తుంది. ఏ పార్టీకి అనుకూలంగా పనిచేయదు, అదే సందర్భంలో ఏ పార్టీకి కూడా వ్యతిరేకంగా పనిచేయదు. నిజాయితీగా నిజాన్ని మాత్రమే నిర్భయంగా చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. అసలు ఆ సంఘటన ఎక్కడ జరిగింది ఏంటి అనేది TV5లో వచ్చినటువంటి న్యూస్ ఆధారంగా నేను మీకు వినిపిస్తాను, చూడండి. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా బి కొత్తకోటలో తీవ్ర ఉద్రిక్తత. వడిగల వాండ్లపల్లె సచివాలయంలో సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ తీరుతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ విక్టిమ్ ఎవరు అంటే, నేరస్తుడు ఎవరయ్యా అంటే సచివాలయానికి సంబంధించినటువంటి డిజిటల్ అసిస్టెంట్. వందనం డబ్బులు పడలేదని ఆ గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తి, అతడి భార్య అనురాధ, ఇతర బంధువులు సచివాలయానికి వచ్చి సమస్య ఏంటని అడిగారు. ఇక దీంతో ఆవేశానికి లోనైన గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దీన్ విచక్షణారహితంగా దాడి చేశారు. ఇక్కడ గమనించండి, తల్లికి వందనం అనేటువంటి పథకం పడలేదని శంకర్ గారు వాళ్ళ భార్య వెళ్ళి ఆ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గారిని అడిగితే ఆయన దాడి చేశాడంట. నాకేం అర్థం కావట్లేదు. అంటే ఒక సామాన్య ప్రజలు, లేదు ఈ సమాజంలో బాధ్యతారహితంగా తిరిగేటువంటి వాళ్ళు, లేదు మత్తు పానీయాలు సేకరించినటువంటి వాళ్ళు, లేదా అసలు ఇల్లిటరేట్ పర్సన్సో ఏదన్నా దాడి చేస్తే ఎక్కడైనా గొడవలు జరిగితే మనం వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన పని. ప్రభుత్వ యంత్రాంగంలో భాగమైనటువంటి వీళ్ళు, కార్యనిర్వాహక శాఖలో భాగమైనటువంటి వీళ్ళు ఎందుకు ప్రజల మీద దాడులు చేస్తున్నారు? చూడండి, ఇంకా ఏ విధంగా దాడి చేశాడో కూడా చూడండి. ల్యాప్టాప్ చార్జర్ తో కుటుంబ సభ్యులను చితకబాదాడు. గ్రామస్తులు వద్దని వారించినా దాడి ఆపలేదు. గమనించారు కదా, ల్యాప్టాప్ ఛార్జర్ తీసుకొని చితకబాదాడంట. గ్రామస్తులు వద్దు అని వారించినా కానీ అతను కొడుతూనే ఉన్నాడంట. ఏంటి అసలు ఇది? చంద్రబాబు నాయుడు గారు ఒక అంశాన్ని మీరు గమనించాలి, పవన్ కళ్యాణ్ గారు ఒక అంశాన్ని మీరు గమనించాలి, లోకేష్ గారు మీరు ఒక అంశాన్ని గమనించాలి. ఎందుకో మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్లో లేకుండా పోతుంది. ఎవరైతే వ్యవస్థల్లో భాగమై ఉన్నారో ఆ వ్యవస్థల్లో భాగమై ఉన్నటువంటి వ్యక్తులే ప్రజల మీద తిరగబడుతున్నారు. ఇదేం ఉద్యోగం నాకు అర్థం కావట్లేదు. తెనాల్లో చూస్తే పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నడిరెడ్డి మీద కూర్చోబెట్టి కొట్టారు. ఈ రోజున ఒక సచివాలయానికి సంబంధించిన డిజిటల్ అసిస్టెంట్, అరే తల్లికి వందనం పథకం మాకు పడలేదు, ఆ పథకం వచ్చేలాగా చూడండి అని చెప్తే అతను ఛార్జర్ తీసుకొని కొడతాడంట. ఇదేమి దారుణం? నేను అంటున్నా, సామాన్య ప్రజలు కానీ, ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజలైనా, ఈ భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలైనా ఒక అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అది సచివాలయమైనా, పంచాయతీ కార్యాలయమైనా, మండల ఆఫీసులైనా, కలెక్టరేట్లైనా, ఎక్కడైనా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా, క్లర్కు దగ్గర నుంచి కలెక్టర్ దాకా మన పనులు చేయటానికి మనం ప్రతి వస్తువులో ట్యాక్స్ కడుతూ పన్నుల రూపంలో ఇచ్చేటువంటి డబ్బులు వాళ్ళకి జీతాలుగా ఇస్తూ మనకి సేవ చేయడానికి పెట్టుకున్న పని వాళ్ళు గుర్తుపెట్టుకోండి. అది క్లర్క్ అయినా, ఈవెన్ కలెక్టర్ అయినా, ఎవరైనా సరే వాళ్ళని మనం పెట్టుకున్నాం, జీతానికి పెట్టుకున్నాం, జీతాలు ఇస్తున్నాం, నెల నెల మన కష్టార్జితంలో నుంచి ఇస్తున్నాం. మరి జీతాలు తీసుకునే మీకే అంతుంటే జీతాలు ఇచ్చే సామాన్య ప్రజలమైనటువంటి మాకెంత ఉండాలి? గమనించండి, మీరు ఉద్యోగస్తులు ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? ఆ డిజిటల్ అసిస్టెంట్ పని ఏంది? నాకు తల్లికి వందనం పడకపోతే అది పడేలాగా నువ్వు ఎక్కడ ఆటంకాలు ఏమున్నాయో సరిచేసి అది రప్పించే బాధ్యత నీది. నా సమస్య మీద నీ ఆఫీస్కి వచ్చినప్పుడు నీకు ఆఫీసు ఏర్పాటు చేసి, రూమ్ ఏర్పాటు చేసి, పైన ఫ్యాను, పక్కన ఏసి, కింద కుర్చీ వేసి కూర్చోబెట్టి నెల నెల నీకు జీతం ఇస్తుంటే ఒళ్ళు బలిసి కండ కావరంతో కొవ్వు బట్టి కొట్టుకుంటూ ప్రజలను కొడతారా? ఇదే మీరు చేసేటువంటి పని? కార్యనిర్వాహక శాఖలో మీరు చేస్తున్నటువంటి పనులు ఇవే? అసలు ఈ ఉద్యోగస్తులందరికీ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎగ్జామ్ పెడితే పోద్ది అనేది నా ఆలోచన. ఏ విధంగా అయితే ప్రభుత్వానికి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తున్నాయో, ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళ సర్వీస్ ఏ విధంగా చేస్తున్నారు, ఈ 5 ఏళ్లలో సర్వీస్ ఏ విధంగా పనిచేశారు అనేది ప్రజల దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తీసుకోవడంతో పాటు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎగ్జామ్ పెడితే పోతుంది. అలా పెడితే ఇలాంటి విధవల యొక్క కండకావరం తగ్గుతుంది. నేను చెప్తున్నా, వివిధ శాఖల్లో, వివిధ డిపార్ట్మెంట్లు, అది పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా, ఏ డిపార్ట్మెంట్ అయినా మంచిగా ఉద్యోగం చేసేటోళ్ళు, ప్రజలకు సేవ చేసేటోళ్ళు, పేద ప్రజలకు అండగా నిలబడేటువంటి ఉద్యోగస్తులు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా మా నిజం మీడియా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
వాళ్ళందరినీ కూడా మేము మెచ్చుకుంటున్నాం, వాళ్ళకి మంచి ప్రమోషన్లు కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కానీ ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా నిఘా ఉంచాలని ప్రభుత్వం కూడా మీరు ఖచ్చితంగా ఇన్స్పెక్షన్లు నిర్వహించండి. ఏ శాఖలో ఎవరు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనేది తెలుసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అమ్మ ఒడి పథకమైన, రైతు భరోసా పథకమైన, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అయినా, చేయూత అయినా, ఆసరా అయినా, ఏ పథకమైనా ఇంటికొచ్చి అడిగి అర్హత ఉంటే తెలుసుకొని అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాలంటీర్లు ఆ పథకాలను అమలుపరిచేవాళ్ళు. కానీ ఇక్కడ మీరు రాకపోగా, మీరు అడక్కపోగా, మా ఇబ్బందులు తెలుసుకోపోగా, మాకు పథకాలు ఇవ్వకపోగా, మాకు పథకం రాలేదు, ఆ డబ్బులు మాకు పడలేదు, తల్లికి వందనం ఇవ్వండి మహాప్రభు అని మీ సచివాలయాల దగ్గరికి ప్రజలు ఎత్తుక్కుంటూ వచ్చి ఎదురెళ్ళి అడిగినా కానీ దాడులు చేస్తున్నారంటే వ్యవస్థలో ఏ విధంగా మార్పు వచ్చింది? వ్యవస్థ ఎంత విచ్ఛిన్నమైంది? వ్యవస్థలు ఎటుపోతున్నాయో ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించుకోవాలని, ఆలోచించుకొని సరైన నిర్ణయాలు తీసుకోవాలని, జరిగినటువంటి తప్పులను సరిచేసుకోవాలని, ఒకవేళ సరిచేసుకోకుండా ఇలాగే గనక కొనసాగితే 100% రాబోయేటువంటి ఎన్నికల్లో, రాబోయేటువంటి సందర్భాల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తూ, మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా తెలియజేయడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.